ఢిల్లీలోని జంతర్ మంతర్ లోపలికైతే వెళ్దాము. ఇక్కడ 20 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు ఇండియన్స్‌కి అండ్ సార్క్ సభ్యులకైతే. సో, ఇది యాక్చువల్‌గా జియోగ్రాఫికల్ సైన్స్ ద్వారా నిర్మించబడింది. అంటే ఆ యొక్క ఆహ్, ముఖ్యమైన ఉద్దేశంతో అయితే నిర్మించబడింది. 1724లో జైపూర్ రాజు మహారాజా సవాయి జైసింగ్‌తో అయితే నిర్మించబడిందంట. ఇదేంటంటే సూర్యుడి యొక్క అంటే ప్రతి 2 సెకండ్స్‌కి సూర్యుడి యొక్క స్థానాన్నయితే చెప్తదిది. ఆల్టిట్యూడు లేదంటే స్టార్స్ యొక్క ఆల్టిట్యూడ్ అండ్ యాంగిల్ ఇవన్నీ చెప్తదని ఈ ఈ రాతి ఏవైతే ఉన్నాయో అవన్నీ దాని యొక్క ఇది మాట. సమయానికి 2 సెకండ్ల ఖచ్చితత్వంతో కొలవగలదు మరియు ఖగోళ వస్తువులు అంటే వాలు కోణం వంటి ఇతర గణనలైతే ఉపయోగపడుతుందంట. యాక్చువల్‌గా ఇది ఇంతకుముందయితే యూజ్ చేసేవారు ఇంతలాగా. కాకపోతే ఇప్పుడు దీని చుట్టుపక్కల అన్ని బిల్డింగ్‌లు ఉన్నాయి గాబట్టి ఇప్పుడంత ఖచ్చితత్వంగా అయితే లేదు. ఏంటంటే చుట్టూ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఉన్నాయి గదా! సో, దాని యొక్క సూర్య యొక్క ఇంతకుముందు ఓపెన్ ప్లేస్‌లో ఇది ఒకటే ఉండేది కాబట్టి సూర్యరశ్మి కరెక్ట్‌గా పడేది కాబట్టి కరెక్ట్‌గా సూర్య యొక్క స్థానం గానీ, ఇవి గానీ కరెక్ట్‌గా అయితే చెప్పేవారు. జంతర్ మంతర్‌లో 13 ఖగోళ శాస్త్ర యంత్రాలైతే ఉన్నాయి. ఇవన్నీ రాయి, ఇటుక మరియు సున్నప్రాయతో నిర్మించబడ్డాయి. ఈ యంత్రం నగ్న దృష్టితో ఖగోళ గమనాలను గమనించడానికి అంటే మన యొక్క ఇంచుమించు చెప్పాలంటే టెలిస్కోప్ టైప్ మాట అప్పట్లో. ఇది 18వ దశాబ్దంలో స్టోల్మైక్ ఖగోళ శాస్త్ర సంప్రదాయానికి అనుగుణంగా అయితే ఉంటుందని ఇది చెప్తారిక్కడ. జంతర్ మంత్ర అనే పేరు సంస్కృతిలోని యంత్ర మరియు మంత్ర. దీన్ని అయితే అందుకే జంతర్ మంత్ర అంటారు. ఇక్కడ రాజకీయ మీటింగ్‌లు అయితే తర్వాత పెట్టుకోవడం వలన బాగా ఫేమస్ అయింది గానీ, మాక్సిమం దాని పేరైతే జంతర్ మంత్ర అనేది అందుకే వచ్చింది. సో, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఉంటది. ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు కాబట్టే కదా మీకు వీడియో చేసి చూపించానంటారా? సరే, వీడియోలు తీసుకోవచ్చు, ఇంకేమన్నా తీసుకోవచ్చు మనం. సో, ఒక్కటి ఎప్పుడు అంత ఖచ్చితత్వంగా లేదు. ఎందుకంటే ఈరోజు ఆధునిక భవనాల చుట్టూ ఉన్నందున ఖచ్చితమైన ఖగోళ గమనాలు ఇక్కడ నుంచి సాధ్యం కాదు. కానీ దాని చారిత్రక మరియు సాంస్కృతిక విలువ ఇప్పటికీ అపారమైనది. అప్పట్లో అసలు ఎలా కట్టేవారో గానీ ఇదంతా సూపర్ అసల.